హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. ఏబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరుణంలో ఏ విధంగా అప్లై చేయాలని చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో అయితే మన వీడియోస్ అయితే చూసేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా అప్లై చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందని ఓపెన్ అవ్వగానే క్వాలిఫై ఎగ్జామినేషన్, మన డిగ్రీ కంప్లీట్ చేసాం కాబట్టి డిగ్రీ క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే మనం డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఎస్ఎస్సి దాంట్లో ఏ విధంగా ఉందో దాని క్యాండిడేట్ నేమ్ అంటే మనం ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉండేది ఇవ్వాలి. తర్వాత వర్క్ చేసే మొబైల్ నెంబర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మెసేజ్ అనేది ఓటీపీస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఎవరిది ఇస్తున్నారు, సెల్ఫ్ ఫాదరా మదరా రిలేటివ్స్ అనేది ఇవ్వాలి. దానికి సంబంధించిగా ఇంకో నెంబరు యూజ్ అయ్యే నెంబరు అంటే వర్క్లో ఉన్న నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత కేటగిరీ అంటే మనం ఏం కేటగిరీ అనేది దాంట్లో ఇవ్వాలి. ఒక్క నిమిషం. కేటగిరీ అండి మనం ఓసీఆ బీసీఆ బీసీబీనా ఓసీ ఎస్సీ ఎస్టీ అనేది ఇవ్వాలి. సబ్ క్యాస్ట్ వాళ్ళు దాంట్లో ఏంటనేది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్జెక్టు టెలెక్ట్ మనం ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అంటే హెచ్డిఎఫ్సి ఎస్బీఐ బ్యాంక్స్ రకరకాల క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటాయి కదా. సో దాని ద్వారా నెట్ బ్యాంకింగ్ అయితే మనం ఫోన్పే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అవి ఉంటాయి కదా. సో ప్రాసెస్ టు పే అంటే మనం అంటే వీడియో చూపిస్తున్నాం కదా, సో అలా వచ్చేసింది. సో నెక్స్ట్ చెప్పండి పేమెంట్ స్టేటస్, మన పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అసలు ప్రాసెస్లో ఉందనేది దీంట్లో తెలుసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని దాన్ని కొట్టేసి మొబైల్ నెంబరు ఇచ్చేస్తే నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి, స్టెప్ 3 ఫిల్లింగ్ అప్లికేషన్ అని ఉంటుంది. పేమెంట్ మనం కట్టినప్పుడు పేమెంట్ ఐడి వస్తుంది కదండి, ఆ ఐడి అని చూసేస్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అంటే ఎస్ఎస్సిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఏ విధంగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాము. ప్రింట్ అప్లికేషన్ ఫర్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదండి, సో దాని నొక్కితే ఇలా వచ్చేసిద్ది. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫర్ 2025 ఉంది కదా. పేమెంట్ రెఫరెన్స్ ఐడి అంటే మన పేమెంట్ కట్టినప్పుడు ఎంత రెఫరెన్స్ ఐడి ఉంటుంది, ఒక ఐడి వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మన పేమెంట్ సక్సెస్ అవ్వగానే అంటే నెక్స్ట్ మన అప్లికేషన్ ఫిల్ అవ్వగానే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదన్నీ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి అసలుకి చాలామందికి ఈ డౌట్లు అండి, ఇవి మాత్రం తప్పక చూడండి. మీరు నేను చూపించినట్టుగా వెబ్సైట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం మీకు ఏ డౌట్లు వచ్చినా ఏ విధమైన డౌట్లు వచ్చినా తప్పకుండా ఈ పీడిఎఫ్లో దాదాపు 130 దాకా పేజెస్ ఉన్నాయి. మీకు ఏ డౌట్ వచ్చినా ప్రతిదీ మెన్షన్ చేశారు, మంచిదనమాట. అంటే మీకు ఏ విధంగా డౌట్ వచ్చినా కానీ దాన్ని క్లారిఫై చేసుకోవడానికి అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కోర్సు ఎంత, ఏ యూనివర్సిటీలో మీరు చేయబోయే కోర్సు ఉంది, మీ యూనివర్సిటీస్ ఎంచుకో. నెక్స్ట్ అయినా కానీ ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఏ సబ్జెక్ట్కి ఏ యూనివర్సిటీస్ ఉంది అనేది ప్రతిదీ ఫుల్ ప్లెజ్డ్గా ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ ఏ కోర్సు మనం అప్లై చేసేటప్పుడు టెస్ట్ కోడ్ అడుగుతుందంటండి. ఆ టెస్ట్ కోడ్ అనేది మనం అప్లై సపోజ్ ఇంగ్లీష్ అయితే PG00 ఉంది కదా కోర్స్ కోడ్, అది మాత్రం నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఆప్షన్లో అంటే PG001 ఇంగ్లీష్ అంటే ఏ యూనివర్సిటీలో ఉందో అట్లా పడింది. కానీ మీరు అప్లై చేసే టెస్ట్ కోడ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ చేస్తే మన టెస్ట్ కోడ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషా లేకపోతే తెలుగా లేకపోతే హిందీయా సాంస్క్రిటా, సో అలాగా మన ఏ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఆ ఆప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేవరకు తీసుకెళ్తా ఒక్క నిమిషం. ఇది ప్రతి ఒక్కళ్ళు వీడియో పాస్ చేసి కానీ లేకపోతే నెక్స్ట్ నేను చూపించినట్టు వెబ్సైట్లోకి వెళ్ళి కానీ మొత్తం క్లియర్ కట్గా ప్రతిదీ ఉంటుంది. అని ఇందైతే లాంగ్ అయిపోద్ది అని వీడియో నేను చేయట్లేదు, అంటే మీకు ఒక అవగాహన రావడం కోసం నేను ఎట్లా మీకు చూపించాను. సో మీరు నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీకు డౌట్ వచ్చినా అని క్లారిఫై అవసరమైతే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ డౌట్లు ఉన్నా ఫర్దర్గా ఏ డౌట్లు అయినా ప్రతి ఒక్కరు ఇది మాత్రం ఒకసారి మాత్రం చూడండి ఒకసారి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన వీడియోస్ ఏమైనా చూస్తున్నట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించండి. సో ఇలా ప్రతి వీడియో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిందకు పడేసి లైట్ మనం ఏ చేస్తున్నా ఏ యూనివర్సిటీలో ఉన్నది ఏది ఉంటుంది దాని కింద ఉంటుంది. సో ఈ నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్తాను, దాని గురించి పూర్తిగా ఒక వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా ఉన్నది, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను.
సో వెబ్సైట్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఓపెన్ పేజ్ అయితే చాలా సెట్లు పడ్డాయండి. ఏపీఈ సెట్ కానీ, ఏపీఐ సెట్ కానీ, పిఎల్బి లా సెట్ కానీ అలా పడ్డాయి. ఏపీఈ సెట్, ఏపీఐ సెట్, ఏపీఈ సెట్ అని. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చదవాలన్నా మనం ఈ వెబ్సైట్లోకి వచ్చి చూడొచ్చండి. సో ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫిల్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాము. ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండి. మన డిగ్రీ క్వాలిఫైయింగ్ కాబట్టి డిగ్రీ అని, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మన డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫై అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అంటే 2023నా, 24ఆ, 22నా అలాగండి. నెక్స్ట్ వచ్చి మీడియం అంటే మీరు ఏ ఎగ్జామ్ అంటే మీడియం ఏది, తెలుగు ఇంగ్లీష్ అనేది. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉంది, జెండర్ మీరు ఏ కేటగిరీ, సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వాలి దాని కేటగిరీతో పాటు. లోకల్ ఏరియా ఏంటంటే మీరు నాన్ లోకల్ ఏంటంటే మిలిటరీ అంటే మిలిటరీ దాని పరంగా. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డా అనేది అంటే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్టడీ డీటెయిల్స్ అండి, మీరు ఎక్కడ చదివారు, ఎస్ఎస్సి ఎక్కడ చదివారు అంటే టౌన్లో చదివారా లేకపోతే రూరల్ ఏరియాలో చదివారా అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండి. నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ అని ఉంది, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబరు ఇచ్చేసిన తర్వాత మనం అంటే మీరు ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ రాసుకోబోతున్నారు అంటే ఏ సెంటర్ అంటే మీకు దగ్గరలో మీ టౌన్స్ 3 అంటే 5 ఆప్షన్లు కానీ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటా. సో 5 ఆప్షన్స్ అండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్. ఇదైతే మా ఫ్రెండ్ వేరే అతను చేస్తున్నాడు దానికి సంబంధించింది. నెక్స్ట్ ఎక్కడంటే ఫేజ్ 2 వచ్చేసి కృష్ణ ఇచ్చాడు, తర్వాత ఫేజ్ 3 వచ్చి ప్రకాశం ఇచ్చాడు. నెక్స్ట్ ఫేజ్ 4 వచ్చేసి ఈస్ట్ గోదావరి ఇచ్చాడు. నెక్స్ట్ కర్నూలు ఇచ్చాడు. ఇలా అయితే మన ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే పెట్టుకోవాలి. ఫీజు ఎంత కట్టాడో కూడా గీడ కనిపిస్తుంది, అంటే జిఎస్టీతో సహా పడి ఉంటుంది నాకు తెలిసి. అప్లికేషన్ ఆన్లైన్ పేమెంట్ జరిగింది, అట్లా పేమెంట్ ఐడి అలా వస్తాయండి. మన సబ్జెక్ట్ కూడా నాకు అది ఇందాకలా 114 హిస్టరీ అయితే 114 ఆర్ట్స్కి సంబంధించిన అతను అనుకుంటా. సో మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్ర స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.